Hey guys, welcome to the breakdown video of your friendly neighborhood Spider-Man season 1 episode 4. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీరు ఇంకా ప్రీవియస్ ఎపిసోడ్స్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే వాటికి సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది. ప్లీజ్ వెళ్ళి తప్పకుండా ఒకసారి వాచ్ చేయండి. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఇంట్రెస్ట్. వీడియో స్టార్ట్ చేద్దాం. ఐఎమ్ యువర్ మార్వెల్ ఇన్సైడర్. వెల్కమ్ టు మై ఛానల్. ఈ ఎపిసోడ్ ఓపెన్ చేస్తే ఆస్కాప్ కంపెనీలో పీటర్ ఎనర్జీ రీసెర్చ్ కి సంబంధించిన ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ ని రెడీ చేసి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. పీటర్ అయితే ప్రోగ్రెస్ రిపోర్ట్ ని రెడీ చేస్తాడు. బట్ తనకి అందరి ముందు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది కొంచెం ఇబ్బంది. చెప్పాలంటే కొంచెం టెన్షన్ ఆర్ ఫీర్ అని చెప్పుకోవచ్చు. దానివల్ల డాక్టర్ విట్మన్ చేత పీటర్ తిట్లు తింటూ ఉంటాడు. ఆ టైంలో ఒక సెక్యూరిటీ లేడీ వచ్చి ఆస్బార్న్ లైక్ టు సీ మిస్టర్ పార్కర్ అనగానే అక్కడున్న అందరూ కూడా మళ్ళీనా అనుకుంటారు. ఆ రూమ్ లో ఉన్న వాళ్ళందరూ కూడా మళ్ళీనా అనుకుంటారు. కానీ జేన్ మాత్రం మీలో ఎంతమంది మిస్టర్ ఆస్బార్న్ పీటర్ ని ఎందుకు పిలుస్తున్నాడో తెలుసుకోవాలి అని ఉంది, హ్యాండ్స్ రేస్ చేయండి అని అంటుంది. ఆ రూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా హ్యాండ్ రేస్ చేస్తారు. బట్ కాకపోతే విట్మన్ తప్ప. ఇంకా పీటర్ అక్కడ నుంచి ఆస్బార్న్ ఆఫీస్ కి వస్తూ డోర్ ఓపెన్ చేస్తూ ఉండగా హ్యారీ తగలడంతో పీటర్ కింద పడతాడు. తర్వాత హ్యారీని గుర్తుపట్టి పీటర్ తనతో మాట్లాడతాడు. అండ్ హ్యారీ కూడా పీటర్ పార్కర్ ఐడి చూసి తను తాను ఇంట్రడ్యూస్ చేసుకుంటాడు. తర్వాత పీటర్ లోపలికి వెళ్ళగానే ఆస్కాప్ వెల్కమ్ అంటూ యాక్టివేట్ డు నాట్ డిస్టర్బ్ మోడ్ అని వాయిస్ మోడ్ కమాండ్ ఇస్తాడు. అలా చెప్పగానే కనీసం గాలి కూడా ఆ రూమ్ లో నుంచి బయటికి వెళ్ళలేని విధంగా ఐనోస్ తో అటాచ్ అయిపోతుంది. ఈ సీన్ ఎలా ఉంటుందంటే అవెన్యూస్ ఎండ్ గేమ్ లో స్మార్ట్ హాల్ స్నాప్ చేసేటప్పుడు టోనీ ఫ్రైడేకి ఒక ప్రోటోకాల్ ని యాక్టివేట్ చేయమని చెప్తాడు కదా. ఇంకా అలా చెప్పినప్పుడు ఆ రూమ్ మొత్తం కూడా సెక్యూర్ గా క్లోజ్ అయిపోతుంది. అండ్ ఎక్కడ సీన్ జరిగేది కూడా అలానే అనిపిస్తుంది. తర్వాత ఆస్బార్న్ పీటర్ తో మాట్లాడుతూ ఉన్నప్పుడు 100 కంట్రీస్ అగ్రీ చేసిన సొకోవియా అకార్డ్స్ కి వ్యతిరేకంగా సివిల్ వార్ లో జరిగిన ఫైట్స్ ని పీటర్ కి చూపిస్తాడు. అండ్ సూపర్ పవర్స్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ అకార్డ్స్ ని అగ్రీ చేయాలని న్యూస్ లో చెప్తూ ఉంటారు. అప్పుడు పీటర్ నేను కూడా అప్లై చేసుకోవాలా వీటికి అని ఆస్బార్న్ అడుగుతాడు. అప్పుడు ఆస్బార్న్ నేను చూసుకుంటాను ఇవన్నీ అని అంటాడు. దానికంటే ముందు నువ్వు ఇంకా చాలా పవర్ఫుల్ గా మారాలి అంటూ తన హ్యాండ్ ని స్కాన్ చేసి ఆస్బార్న్ సీక్రెట్ ప్రాజెక్ట్ డివిజన్ లోకి పీటర్ ని తీసుకెళ్తాడు. ఇంకా పీటర్ న్యూ సూట్ కోసం మాట్లాడుకుంటూ ఉండగా పీటర్ తను అనుకొని డిజైన్ చేసుకున్న ఒక సూట్ ని ఆస్బార్న్ కి చూపిస్తాడు. బట్ ఆస్బార్న్ అవి కాదు అంటూ నా దగ్గర ఉన్న బిగ్గెస్ట్ ఇంజనీర్స్ తో మంచి మోడల్స్ ని నీ కోసం రెడీ చేశాను అని వాటిని ట్రై చేయమని చెప్తాడు. అలా ఫస్ట్ సూట్ గా థోర్ కాస్ట్యూమ్ టైప్ ఆఫ్ సూట్ లో ఉండే ఒక సూట్ ని పీటర్ కు చూపిస్తాడు. దానికి పీటర్ నో నేను థోర్ ని కాదు అని అంటాడు. ఒకవేళ థోర్ గనక ఇది చూశాడంటే నో యూర్ నాట్ వర్ది అని అంటాడని పీటర్ థోర్ ని ఇమిటేట్ చేస్తాడు. దానికి ఆస్బార్న్ కూడా ఒకసారి ట్రై చేయని చెప్తాడు. తర్వాత సీన్ లో రోడ్డు మీద ఒక లేడీ దగ్గర నుంచి ఇద్దరు బ్యాగ్ దొంగతనం చేసుకుని వెళ్తారు. అండ్ పీటర్ అక్కడ న్యూ సూట్ లో నిలబడి ఉండగానే వాళ్ళు భయపడతారు. బట్ పీటర్ ఎప్పుడైతే అక్కడ నుంచి జంప్ చేస్తాడో అప్పుడు తన న్యూ సూట్ కున్న క్లాత్ అనేది ఒక వాల్ కి ఆర్ పోల్ కి తగులుకొని స్ట్రక్ అయిపోతుంది. అండ్ పీటర్ కూడా కదలలేని విధంగా అయిపోతాడు. ఆ టైంలో ఆ దొంగలిద్దరు వచ్చి పీటర్ ని చితకబోతారు. అండ్ ఇదంతా కూడా బ్యాగ్ పోగొట్టుకున్న ఆమె పీటర్ ని ఫోటో తీసి ఆన్లైన్ లో అప్లోడ్ చేస్తుంది. ఇది ఆస్బార్న్ చూస్తూ ఉండగానే అక్కడికి పీటర్ వచ్చి ఆ క్లాత్ ని తీసి కంప్యూటర్ సైడ్ గా విసిరి పడేస్తాడు. ఇంకా తర్వాత ట్రై నెక్స్ట్ వన్ అని అంటాడు. దట్ నెక్స్ట్ సీన్ లో లెనిస్ ఒక ఫ్లవర్ ని పట్టుకొని పర్ల్ కోసం స్కూల్ బయట వెయిట్ చేస్తూ ఉంటాడు. అండ్ పర్ల్ వచ్చిన తర్వాత తనతో కాసేపు మాట్లాడతాడు. అండ్ తన చేతిలో ఉన్న రోజ్ ఫ్లవర్ ని గార్డెన్ నుంచి తీసుకొచ్చాను అని, ఇది మా అమ్మకు తెలిసిందంటే నన్ను చంపనన్నా చంపేస్తున్నాను అని నవ్వుతూ చెప్తాడు. తర్వాత పర్ల్ ఇంట్లో అంతా బాగానే ఉందా అని అడుగుతుంది. అప్పుడు లెనిస్ కొంచెం డాన్ విషయం పక్కన పెట్టేసి మిగిలిన కథ అంతా కూడా పర్ల్ కి చెప్తాడు. అండ్ పర్ల్ కూడా టైం అవుతూ ఉండడంతో అక్కడ నుంచి బాయ్ చెప్పి వెళ్ళిపోతుంది. అప్పుడు లెనిస్ కి తన బాస్ నుండి కాల్ వస్తుంది. ఆ కాల్ లో నువ్వు టైం కి ఇక్కడ ఉండాలి అని వార్న్ చేస్తున్నట్టుగా మెసేజ్ ఉంటుంది. దట్ నెక్స్ట్ సీన్ లో పీటర్ ఇంకొక న్యూ సూట్ అయితే ట్రై చేస్తాడు. ఆ సూట్ ఎలా ఉంటుందంటే చూడడానికి రెక్కలతో ఒక లేడీ హ్యాండ్ మ్యాన్ సూట్ ఎలా ఉంటుందో అలా ఉన్నట్టు ఉంటుంది. పీటర్ కి మాత్రం దాన్ని కంట్రోల్ చేయడం అస్సలు చేత కావడం లేదు. ఇంకెలాగో గల పీటర్ ఫ్లై చేస్తూ ఉంటే ఆన్ ది వేలో ఒక బస్సు రావడంతో పీటర్ బస్ కి అతుక్కుపోతాడు. అండ్ ఇదంతా జరిగిన తర్వాత పీటర్ మళ్ళీ ఆస్బార్న్ కంపెనీకి వెళ్తాడు. అండ్ ఈ సూట్ ను కూడా రిజెక్ట్ చేస్తారు. తర్వాత బిగ్ డాన్ హౌస్ నేబర్హుడ్ కి వెళ్ళిన లెనిస్ తన హోంవర్క్ ని అక్కడ చేసుకుంటూ ఉన్న డాన్ చూసి ఇక్కడికి స్టడీ వర్క్ కోసం నువ్వు వచ్చావా అంటూ కోపడతాడు. బుక్ ని విసిరు కొడతాడు. సరే నీకు ఒక వర్క్ ఇస్తాను, అక్కడికి వెళ్ళి నువ్వు డెలివరీ తీసుకొని రా అని చెప్తాడు. నెక్స్ట్ సీన్ లో ఒక లిటిల్ గర్ల్ తన బెలూన్ తో ఆడుకుంటూ ఉన్నప్పుడు ఆ బెలూన్ తన చేతిలో నుంచి జారి ఒక చెట్లోకి వచ్చి ఇరుక్కుంటుంది. ఇంకా పాపేమో ఏడుస్తూ ఉంటుంది. వెంటనే ఒక షాడో గాల్లో కనిపించి ఆ చెట్లోకి వెళ్లి తన చేతికున్న నీస్ తో చెట్టు మీద గీకగానే ఒక విలన్ ఎంట్రీ ఇచ్చాడేమో కొత్త విలన్ అని నేను అనుకున్నా. బట్ కానీ తను ఎవరో కాదు, మన పీటర్ పార్కరే. తన న్యూ సూట్ ఎంత దరిద్రంగా ఉందంటే చూసే పిల్లవాళ్ళు కూడా చూసి భయపడేటట్టుగా ఉంది. కానీ ఫ్లయింగ్ ఎబిలిటీ మాత్రం ఆ సూట్ కు ఉంది. కాకపోతే ఆ చెట్లో నుంచి బెలూన్ తీసుకొచ్చి చిన్నపిల్లకి ఇచ్చినప్పటికీ ఆ బెలూన్ పోయిందన్న బాధ కంటే పీటర్ ని చూసిన తర్వాత వచ్చిన భయమే ఎక్కువ ఉన్నట్టుంది. అండ్ ఆ పిల్ల దగ్గర ఉన్న చుట్టూ ఉన్న క్రౌడ్ కూడా పిల్లల్ని భయపెడుతున్నావు అని పీటర్ ని కొట్టడానికి కూడా వస్తారు. ఇంకా పీటర్ అక్కడ నుంచి ఫ్లై అవుతూ వెళ్ళిపోతాడు. తర్వాత సీన్ లో లెనిస్ తన డాన్ చెప్పిన అడ్రస్ కి వెళ్లి బిగ్ డోనో డెలివరీ అని చెప్పగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా తిరిగి లెనిస్ కలిసి చూస్తారు.
చూస్తారు, తనని భయపెడతారు. ఇంకా అక్కడ నుంచి డెలివరీ తీసుకొని లెనిస్ వెళ్తుండగా అక్కడ ఉన్న అందరూ కూడా తనని భయపెట్టడానికి ట్రై చేస్తారు. బట్ లెనిస్ మాత్రం భయపడకుండా ఉన్నట్టుండి అక్కడ నుంచి డెలివరీ తీసుకొని చిన్నగా వస్తూ ఉంటాడు. ఇంకా లెనిస్ వెనక ఒక అతను ఫాలో అవుతూ ఉండడంతో లెనిస్ ఆ డెలివరీని తీసుకొని ఫాస్ట్ గా సబ్వేలోకి వెళ్ళిపోతాడు. ఇంకా అక్కడ నుంచి ట్రైన్ లోకి ఎక్కేసి సేఫ్ గా వచ్చాను అని అనుకుంటాడు. అయితే ఆ టైంలో మాత్రం లెనిస్ చాలా భయపడతాడు. అసలు వాళ్ళంతా ఎవరు అని తన బాస్ ని అడిగినప్పుడు తన పేరు కార్మిలా బ్లాక్ అని, ఇంకా తన బాస్ గురించి కూడా మొత్తాన్ని గురించి కూడా డీటెయిల్ గా చెప్తాడు. కానీ ఇదంతా విన్న తర్వాత లెనిస్ భయపడి నేను వర్క్ చేయను, నేను వెళ్ళిపోతున్నాను అని అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉండగా లెనిస్ డాన్ నువ్వు వెళ్తే మాత్రం నీ ఫ్యామిలీ కూడా ప్రమాదంలో ఉంటుంది అని చెప్తాడు. అంటే నువ్వు ఇప్పుడు నా తరపు నుంచి ఉన్నావని వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు నిన్ను కూడా టార్గెట్ చేసే అవకాశం ఉందని లెనిస్ ని చెప్తారు. ఇంక ఇదంతా విన్న లెనిస్ కి ఒకటే అనిపించింది, ఎక్కడ ఉంటేనే నేను సేఫ్ గా ఉండగలను, నా ఫ్యామిలీ కూడా సేఫ్ గా ఉంటుంది. ఇంకా చేసేదేమీ లేక లెనిస్ అక్కడే ఉండాలి అని నిర్ణయించుకుంటాడు. తర్వాత సీన్ లో ఆస్బోన్ అండ్ పీటర్ వరీ అవుతూ ఉంటారు. సూట్స్ ఏమీ వర్క్ అవ్వట్లేదు. తర్వాత ఆస్బోన్ తో పీటర్ మాట్లాడుతూ నేను నాలాగే ఉంటా, నా పవర్స్ ని యూజ్ చేస్తా అని, నేను స్పైడర్ మ్యాన్ లాగే ఉంటాను అని ఆస్బోన్ తో చెప్తాడు. తర్వాత ఆస్బోన్ కూడా పీటర్ ని వరీ అవద్దు అంటూ తన సీక్రెట్ ప్రాజెక్ట్ డివిజన్ లోకి పీటర్ ని తీసుకొని వెళ్తాడు. అండ్ అక్కడ పీటర్ కోసం రెడీ చేసిన న్యూ స్పైడర్ మ్యాన్ సూట్ ని అయితే తనకు చూపిస్తాడు. మనం ట్రైలర్ లో ఏదైతే వైట్ అండ్ బ్లాక్ సూట్ ని చూసాం కదా ఆ సూట్. ఇంకా ఆ సూట్ ని చూసిన తర్వాత పీటర్ చాలా ఆశ్చర్యపోతాడు. కానీ ఈ సూట్ ఎలా వర్క్ అవుతుందో ఎలా ఉంటుందో తెలుసుకోవాలి అంటే ఏదైనా ప్రాబ్లం రావాలి కదా అని ఆస్బోన్ తో అంటూ ఉంటాడు. ఆ టైంలో ఆస్బాన్ ఇది న్యూయార్క్, ఇక్కడ ప్రాబ్లమ్స్ అనేవి చాలా సహజం, ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది అని అంటాడు. ఆ టైంలో డిమిట్రీ మైకేల్ అనే ఒక 4 మెంబర్స్ అయిన గ్యాంగ్ రాబరీ చేసి పారిపోతూ ఉంటే పీటర్ ఇంకా తన న్యూ సూట్ తో వాళ్ళని ఫాలో అవుతూ వెళ్తాడు. ఒక దగ్గర ఆ రాబరీ టీం వల్ల కార్స్ అన్ని కూడా అటాక్ కి గురవుతాయి. అండ్ ఆ కార్స్ లో కూడా చాలా మంది చిక్కుకొని ఇంకా వాళ్ళని కాపాడాలంటే పీటర్ ఫైర్ లో నుండి దాటి అవతలకు వెళ్లాల్సి ఉంటుంది. పీటర్ ఏమో ఆ సూట్ కాలిపోతుందేమో అని భయపడుతూ ఉంటాడు. సరే ఏదైతే అదేందని ఆ ఫైర్ లో నుండి పీటర్ దాడతాడు. ఇంకా తర్వాత పీటర్ ఆశ్చర్యపోతాడు. ఇంకా పీటర్ నా సూట్ ఇంకా ఫైర్ ప్రూఫ్ అని ఎగ్జైటింగ్ గా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇంకా తర్వాత కార్స్ లో ఉన్న వాళ్ళందరినీ కూడా బయటికి తీసుకొచ్చి రెస్క్యూ చేస్తాడు. తర్వాత పీటర్ స్వింగ్ చేస్తూ వెళ్తూ స్టే సేఫ్ అని అక్కడ ఉన్న వాళ్ళతో అందరితో చెప్తాడు. బట్ ఆ రాబరీ టీమ్ లో మాత్రం ఒక అమ్మాయి దొరికిపోవచ్చు అనుకుని ఆ కారు వెళ్తూ ఉండగానే ఆ కార్ లో నుంచి మనీ బ్యాగ్ ని తీసుకుని దూకేస్తాడు. అండ్ మిగిలిన వాళ్ళందరినీ కూడా పోలీసులు పట్టుకుంటారు. ఇంకా పీటర్ తిరిగి ఆస్కాప్ కంపెనీకి వెళ్లి తన మాస్క్ ని రిమూవ్ చేస్తాడు. ఇంతలో ఆస్బాన్ పీటర్ కి సైగలు చేస్తూ ఉంటాడు, ఎవరో ఉన్నారు అన్నట్టుగా. ఇంకా ఆ టైంలో ఆస్బాన్ వెనక నుండి హ్యారీ వచ్చి పీటర్ నువ్వేనా స్పైడర్ మ్యాన్ అని షాకింగ్ గా ఉంటూ ఉంటాడు. ఇంకా పీటర్ కి ఏం చేయాలో తెలియక అడ్డంగా దొరికిపోతాడు. తర్వాత సీన్ లో ఆ రాబరీ టీమ్ లో నుంచి తప్పించుకున్న ఒక అమ్మాయి ఒక సైంటిస్ట్ దగ్గరికి వెళ్తుంది. తనెవరో కాదు, డాక్టర్ ఆక్టో ఆక్టేవియస్. అండ్ ఇతన్ని మనకు చూపించడంతో ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ ఎపిసోడ్ బ్రేక్ డౌన్ ఎక్స్ప్లెనేషన్ గైస్. ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు ఎలా అనిపిస్తుందో తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ మీరు ప్రీవియస్ ఎపిసోడ్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, ప్లీజ్ వెళ్ళి తప్పకుండా ఒకసారి వాచ్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ యూ నో ఐ డోంట్ ఎండ్ దిస్ వీడియో వితౌట్ సేయింగ్ ఎగ్జోసియర్.